హాయ్ డియర్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రాతలు. మాంగళ్యం తదుపరి భాగం వచ్చేసింది. దానికన్నా ముందు ఈ స్టోరీ మీకు నచ్చితే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. తర్వాతి భాగం చదివేద్దామా? మాంగళ్యం 8వ భాగం. కాసేపటికి అభి కిందకి వచ్చాడు. మాల్ని తినకుండా డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చుని ఉంది. తేజు లేదు. అభి సైలెంట్గా వెళ్ళి లక్ష్మి వడ్డించు అన్నాడు. ఇద్దరికి వడ్డించేసింది లక్ష్మి. కొడుకు భోజనానికి వచ్చినందుకు మాల్ని చాలా సంతోషపడింది. స్టెప్స్ దగ్గరలోనే తేజు ఉంటున్న గెస్ట్ రూమ్ ఉంది. అభి తినేసి వెళ్ళిపోతూ అనుకోకుండా ఒక సెకండ్ తేజు గదిలోకి చూశాడు. ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటుంది. పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. అతను వెళ్ళగానే లక్ష్మి తేజు దగ్గరకు వచ్చి, తేజమ్మ, మీరు చెప్పమన్నట్టే చెప్పాను. చిన్నబాబు వచ్చి భోజనం చేశారు అంది సంతోషంగా. అప్పటికే తేజు చూసింది కాబట్టి నవ్వి ఊరుకుంది. చిన్నబాబు వెళ్ళిపోయారుగా, మీరు రండి భోజనం చేద్దురు అని వెళ్ళింది లక్ష్మి. మధ్యాహ్నం మాలిని అన్న మాటలు గుర్తొచ్చాయి తేజుకి. ఇప్పుడు తన గురించి ఎంత బ్యాడ్గా అనుకుంటున్నాడో అభి అనిపించింది. అయినా ఇంకేం చేయలేనుగా అనుకుంటూ తినడానికి లేచింది. రోజులు గడుస్తున్నాయి. అభి ఇంతకు ముందులానే ఉంటున్నాడు ఇంట్లో. ఇది నా ఇల్లు, నా ఇష్టం అన్నట్టు. తల్లితో మాత్రం అంటి ముట్టనట్టుగానే ఉంటున్నాడు. ఎప్పుడైనా తప్పదు అనిపిస్తే తప్ప మాట్లాడడం లేదు. అభితో పెళ్లి జరగలేదు అన్న బాధతోనో లేక తండ్రి ఆంక్షల వల్లనో తెలియదు కానీ శ్రావణి అభితో మాట్లాడడం తగ్గించింది. అభి ఫోన్ చేసినా ఎప్పటికో కానీ ఎత్తడం లేదు. సరిగా మాట్లాడడం లేదు. చాలా డిప్రెస్ అయినట్టు ఆమె మాటల వల్ల అభికి అర్థమైంది. ఎంత తొందరగా తేజుని తన లైఫ్లోంచి పంపేస్తే శ్రావణిని తెచ్చుకుందామా అని ఎదురు చూస్తున్నాడు. ఒకరోజు అభి ఆఫీస్ నుంచి తొందరగా ఇంటికి వచ్చేశాడు. వస్తూనే హాల్లో ఉన్న వ్యక్తిని చూసి మీరు అన్నాడు. అతను అభిని చూసి లేచి నిలబడి, హాయ్, ఐఎమ్ వంశీ అని చెయ్యి చాపాడు షేక్ హ్యాండ్ కోసం. అభి కాస్త దూరంగా ఉండడంతో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ముందుకు వెళ్తూ, హాయ్, ఎవరి కోసం వచ్చారు అన్నాడు. వంశీ మాట్లాడేలోపే, తేజమ్మ కోసం వచ్చారు చిన్నబాబు అంది లక్ష్మి కాఫీ తెస్తూ. ఆ మాటతో వంశీ దగ్గరికి వెళ్ళేవాడల్లా ఆగిపోయి చెయ్యి వెనక్కి తీసేసుకున్నాడు అభి. అతని ప్రవర్తనకి వంశీ మొహం మీద ఉన్న చిరునవ్వు మాయమైంది. ఇదేమైనా సత్రమా? ఎవరు పడితే వాళ్ళు రావడానికి? ఆ మనిషి ఎవరినైనా కలవాలనుకుంటే బయట కలవమను, అంతేగాని నా ఇంటికి తీసుకొస్తే ఊరుకునేది లేదు. ఇలా అందరూ ఇంట్లోకి వస్తుంటే బయట వాచ్మెన్ ఏం చేస్తున్నాడు? నువ్వు ఈ మర్యాదలు చేయడం ఏంటి? ఇంకోసారి ఇలా జరిగితే ఊరుకునేది లేదు. పంపే బయటికి అని లక్ష్మితో గట్టిగా అనేసి పైకి వెళ్ళిపోయాడు. అభి మాటలకి వంశీ మొహంలో నెత్తురు చుక్కలేదు. వంశీ వచ్చిన టైంకి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది తేజు. లక్ష్మి వెళ్ళి చెప్పింది అప్పటికే. స్నానం ముగించి వంశీ దగ్గరకు వస్తుండగా దూరం నుంచే అభి మాటలు వినిపించాయి తేజుకి. తను అక్కడికి వచ్చేసరికి అవన్నీ అనేసి వెళ్ళిపోయాడు. వంశీ ఎంత హర్ట్ అయ్యాడో అనుకుని బాధగా చూసింది. ఆ మాటలకి అభిమానంతో ముళ్ళ మీద కూర్చున్నట్టున్నాడు. ఏం చేయాలో తెలియక కాఫీ ట్రే పట్టుకుని అలాగే నిలబడి ఉంది లక్ష్మి. మాలిని తన గదిలో ఉంది. కొంచెం ముందొచ్చి ఉండాల్సింది అనుకుని వంశీ దగ్గరికి వెళ్ళింది తేజు. సారీ వంశీ అంది. ఆమె కూడా వినిందని అర్థమయ్యి వంశీ మొహమాటంగా నవ్వి, ఎలా ఉన్నావు తేజు అని అడిగాడు. నేను బాగానే ఉన్నా, నువ్వు అంది. గుడ్, అదిగో నువ్వు అక్కడ వదిలేసిన లగేజ్ పిన్ని ఇచ్చి రమ్మంది అని తను తెచ్చిన బ్యాగ్ చూపించాడు. నేను మీ గదిలో పెడతానమ్మా అని కాఫీ పక్కన పెట్టి బ్యాగ్ తేజు గదిలోకి తీసుకెళ్ళింది లక్ష్మి. కూర్చో వంశీ అని కాఫీ చేతికి అందివ్వబోయింది తేజు. లేదులే తేజు, నాకు పనుంది, వెళ్తాను అన్నాడు. అతను తన ఆప్తమిత్రుడు, అన్నయ్య లాంటివాడు. మొదటిసారి తన అత్తారింటికి వస్తే ఇలాంటి అవమానం జరిగిందని తేజు మొహం చిన్నబోయింది. ఇంకేమనలేక వంశీ వెనకాలే బయటకు నడిచింది. వంశీ బైక్ దగ్గర ఆగి, అభి పైకి వెళ్తే నీ లగేజ్ కింద రూమ్లో పెట్టిందేంటి ఆవిడ? అంటే మీరు సపరేట్గానే ఉంటున్నారా అని అడిగాడు. తేజు ఏం మాట్లాడలేదు. ఆమె మౌనంలోనే సమాధానం దొరికింది. తేజు, అవసరమా ఇదంతా అన్నాడు అసహనంగా చూస్తూ. మళ్ళీ తనే,
నువ్వంటే ఇష్టం లేని వాడిని చేసుకోవాల్సిన అవసరం నీకేముంది? నేను నీ తరపున మనిషిని అని తెలియగానే ఇచ్చే షేక్ హ్యాండ్ కూడా ఆపేశాడు. కనీసం ఫార్మాలిటీ కూడా చూపించలేదు. ఇంటికి గెస్ట్‌గా వచ్చిన నా విషయంలోనే ఇలా ఉంటే, ఇక నీతో ఎలా ఉంటున్నాడో నాకర్థమవుతుంది. వద్దన్నా వినకుండా పెళ్లి చేసుకున్నావు. కాదు, నాతో హెల్ప్ చేయించుకుని మరీ చేసుకున్నావు. ఈ విషయం పిన్నికి తెలిస్తే ఎంత బాధపడుతుంది అన్నాడు. అందుకే కదా చెప్పలేదు. అయినా నేనిక్కడ బానే ఉన్నాను. అత్త నన్ను చాలా చూసుకుంటుంది అంది తేజు. అరే! లైఫ్ మొత్తం నీకు తోడుండాల్సింది నీ హస్బెండ్, మీ అత్తయ్య కాదు అన్నాడు కొంచెం కోపంగా. రోజులన్నీ ఒకేలా ఉండవు వంశీ. నువ్వు వరి అవ్వకు. ఇదంతా వదిలేయ్. పెద్దమ్మ వాళ్ళెలా ఉన్నారు అని టాపిక్ మార్చింది. నీకు చెప్పలేమనుకుని బానే ఉన్నారు అన్నాడు. అమ్మ? అమ్మ ఎలా ఉంది? హెల్త్ బానే ఉందిగా? బానే ఉంది. నైట్ టైం పూజ పిన్ని దగ్గరే పడుకుంటుంది. నువ్వు టెన్షన్ పెట్టుకోకు అన్నాడు. నాకున్న టెన్షన్ అదొక్కటే కదరా! అమ్మ హెల్త్ అంతంత మాత్రమే. ఇప్పుడంటే పూజ ఉంది కాబట్టి భయం లేదు కానీ, ఈ సంవత్సరం తనకి పెళ్ళి అనుకుంటున్నారు కదా! ఒక్కదానివే వద్దు, ఇక్కడికొచ్చేయ్ అని అత్తయ్య ఎంత నచ్చజెప్పినా అమ్మ వినలేదు. కూతురి అత్తారింట్లో ఉండడం ఏంటి అని ససేమిరా అంది. పూజకి పెళ్ళైతే నేను లేనా తేజు? పూజ వెళ్ళిపోయాక పిన్ని దగ్గర నేనుంటాను అన్నాడు వంశీ. ఏంటో నా పెళ్లి వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టాల్సొస్తుంది అంది తేజు. ఏమి ఇబ్బంది? అక్కడికి మేమేదో కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నట్టు. పక్కింటికే కదా! పిన్నిని మేము చూసుకుంటాంరా. టెన్షన్ పెట్టుకోకు. అయినా కూడా ఎంతకాలం వంశీ ఇలా? అమ్మ ఒక్కటే ఉంటుంది ఇంట్లో. ఏదో ఒకటి చేయాలి. సరేలే, ప్రస్తుతానికి ప్రాబ్లం లేదుగా. మెల్లగా పిన్నికి తోడుగా ఉండడానికి ఎవరినైనా మనిషిని చూద్దాం. సరే అంది. సరే నేను బయలుదేరతాను అన్నాడు వంశీ. వంశీ, వెరీ వెరీ సారీరా. మా అత్తారింట్లో నీకిలా జరగడం నాకు చాలా గిల్టీగా అనిపిస్తుంది అంది ఫేస్ బాధగా పెట్టుకుని. చాలే తేజు, నేను అర్థం చేసుకోగలను. అయినా అన్నది మా బావే కదా! ఆడపిల్ల తరపు వాళ్ళం, ఆ మాత్రం సర్దుకోవాలి. అభి ఇప్పుడు కోపంగా మాట్లాడినా ఫ్యూచర్‌లో నాకు మంచి ఫ్రెండ్ అవుతాడులే. మా ఫ్రెండ్స్ మధ్యకి నువ్వు రాకూడదు మరి అన్నాడు తేజుని ఊరుకోబెట్టడానికి. తను చిన్నగా నవ్వి, అప్పటి సంగతి ఏమో గాని ఇప్పటి మాత్రం తనది తప్పే అంది. ఏం పర్లేదు, నువ్వేం మనసులో పెట్టుకోకు అని బైక్ స్టార్ట్ చేశాడు. జాగ్రత్తగా వెళ్ళు. హా, బాయ్ అని వెళ్ళిపోయాడు వంశీ. వంశీని అభి అలా అనడం తేజుకి చాలా కోపం తెప్పించింది. తన తండ్రి యాక్సిడెంట్లో చనిపోయినప్పుడు పక్కింట్లో ఉన్న వంశీ కుటుంబమే తనకి తల్లికి తోడుగా ఉన్నారు. అప్పటి వరకు మాటల పరిచయం మాత్రమే ఉండేది. ఆ తర్వాత వాళ్ళు తమ సొంత కుటుంబంలా కలిసిపోయారు. వంశీ, పూజ తన తోబుట్టువుల్లాగా ఉంటారు తనతో. చదువుకునేటప్పుడు ఎన్నోసార్లు అన్నయ్యలా తేజుని కాలేజీకి తీసుకొచ్చేవాడు వంశీ. పూజని ఎలా చూస్తాడో తేజుని కూడా అంతే చూస్తాడు. తేజుకి కూడా వంశీ అన్నీ చెప్తుంది. తన పెళ్ళి అభి ఇష్టం లేకుండా చేసుకోవడం తల్లి దగ్గర దాచింది కానీ వంశీకి చెప్పింది. అప్పుడు కూడా తన మాటకి విలువిచ్చి తోడుగా నిలబడ్డాడు. అలాంటి వ్యక్తి ఇంటికొస్తే అభి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తేజు అస్సలు తీసుకోలేకపోయింది. కేవలం మాటల వల్ల అభి ఎలాంటి వాడని వంశీ అనుకుంటాడో, తనిక్కడ ఎలా ఉంటుందో అని అపోహపడతాడో అని మరోవైపు కంగారు కూడా. అయినా చేసేదేం లేదు అనుకుంది. వంశీ గేట్ బయట దాటే వరకు ఆగి తేజు ఇంట్లోకి వెళ్తుండగా మాధవరావు ఇంటి వైపు చూసింది. ఇల్లు కాస్త దూరంగానే ఉన్నా మనుషులు కనిపిస్తున్నారు. అప్పుడే అరుణ్ కారు దిగాడు. అతని నడక తూలుతూ ఉండడం చూసి తాగేసొచ్చాడని అర్థమైంది. ఏంటో వీళ్ళు అనుకుని నిట్టూర్చి లోపలికి వెళ్ళిపోయింది. కొంతసేపటి తర్వాత భోజనాల దగ్గర ఎదురుపడ్డారు అభి, తేజు. ఆ రోజు అభి భోజనం చేసేటప్పుడు తేజు ఉండదక్కడ. అనవసరమైన గొడవలు ఎందుకులే అని అభి తినేసి వెళ్ళిపోయాక తన రూమ్ నుండి బయటకు వచ్చేది. ఇవాళ తేజు కూడా అక్కడే ఉండడంతో అభి కూర్చోగానే, తేజు, అభికి వడ్డించు అంది మాలిని. అభి సర్రున తలెత్తి ఏదో అనేలోపు, నువ్వు కూడా నన్ను పని మనిషిని చేస్తున్నావా అత్తా అంది తేజు. ఆ మాటకి విస్తుపోయి, ఇప్పుడు నేనేమన్నానే పని మనిషి అంటున్నావు అంది మాలిని. పదే పదే మీ చేత అనిపించుకోలేక నన్ను నేనే అనుకుంటున్నా. ఎందుకంత కోపంగా ఉన్నావు అని అడిగింది మాలిని. నేను ఇంటి మనిషినేనా కాదా అది చెప్పు అంది తేజు. అదే మాటే, ఇది నీ ఇల్లు, ఇంట్లో మనిషివేనా అంటావేంటి? నాదా కాదా అని నేను అడగలేదు.
నేను కూడా ఇంట్లో మనిషినే అనుకుంటే నా కోసం వచ్చిన వాళ్ళని నోటికొచ్చినట్టు మాట్లాడారు కదా! అందుకే అడుగుతున్నా. మాలినికి అర్థమైంది తేజు కోపం ఎందుకో. అభి, వంశీని అన్న మాటలు లక్ష్మి ద్వారా తెలిసాయి. తను మెల్లగా కొడుక్కి చెప్పాలనుకుంది కానీ ఈలోపే టాపిక్ వచ్చేసింది. తేజు అలా మాట్లాడిందంటే తనకెంత కోపమొచ్చిందో కూడా అర్థమైంది. ఇది నా ఇల్లు. నా ఇల్లు మాత్రమే. నా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను. ఏంటిప్పుడు? తేజు మాట్లాడిన వెంటనే అనేశాడు అభి. అభి, ఇది నీ ఇల్లే. కానీ నీ భార్యగా తేజుకు కూడా హక్కుందిక్కడ. తన కోసం వచ్చిన వాడిని నువ్వలా మాట్లాడడం తప్పు కదా నాన్న అంది మాలిని. మమ్మీ, నేను ఇప్పటికే 100 సార్లు చెప్పాను అది నా భార్య కాదని. ఎందుకు పదే పదే అదే మాట అని చిరాకు తెప్పిస్తావు? కోపంగా అరిచాడు. అసలు ఇక్కడ మ్యాటర్ అది కాదత్తా. ఎవరి కోసం వచ్చినా ఇంటికి వచ్చిన వాళ్ళని ఇలాగేనా ట్రీట్ చేసేది? సాటి మనిషి అన్న గౌరవం కూడా ఇవ్వని వాళ్ళు ఈ ఇంట్లో ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను అంది తేజు అభిని చూస్తూ. షటప్. నువ్వు ఉన్నది నా ఇంట్లో అని గుర్తుపెట్టుకో. ఇక్కడ ఉండాలంటే నేను చెప్పినట్టే వినాలి. అయినా నా ఇంట్లో నేనెలా ఉండాలో చెప్పడానికి నువ్వెవరు? ఈసారి మాటలతో చెప్పాను. ఇంకోసారి ఎవరైనా వస్తే మెడబట్టి బయటకు గెంటేస్తాను. మరోసారి ఇలాంటి వేస్ట్ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ చేస్తే నిన్ను కూడా గెంటేస్తాను అని రూమ్కి వెళ్ళిపోయాడు. తల్లి పిలిచినా వినిపించుకోలేదు. లక్ష్మి, వాడి రూమ్కి భోజనం తీసుకెళ్ళు మాలిని అనడంతో లక్ష్మి భోజనం తీసుకెళ్ళింది. ఇద్దరికి చెప్పలేక తలపట్టుకుని కూర్చుంది మాలిని. మాంగళ్యం 8వ భాగం కూడా అయిపోయిందండి. ఒకవేళ ఈ స్టోరీ నచ్చితే మీరు ఛానల్కి సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.